నెలకొక 50,000 సంపాదించేటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అనుకోని ఇంకెవరైనా గానీ, అలాంటి వాళ్ళు హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కోవాలి. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి. అలాంటి వాళ్ళకు ఎక్కడ కొనుక్కుంటే బావుంటది? అలాంటి వాళ్ళు ఎటువంటి ప్రాంతాలు సజెస్ట్ చేస్తే బావుంటది? వాళ్ళకిచ్చే సలహా ఏంటి మీరు? సింపుల్ సిటీకి దూరంగా వెళ్ళిపోవాలి. దగ్గరలో ఇప్పుడు గచ్చిబౌలిలో కొనుక్కుంటే 2, 2.5 కోట్లు ఉండాలి. బంజారాస్‌లో కొనుక్కుంటే 4, 5 కోట్లు ఉండాలి. ఒక 2000 3 బెడ్‌రూమ్ 2500 స్క్వేర్. మీరు ఒక లో ప్రొఫైల్‌లో ఉన్న ఒక 1000 స్క్వేర్ ఫీట్ 1200 స్క్వేర్ ఫీట్ అయితే కావాలి 3 బెడ్‌రూమ్. భార్యాభర్తకి ఒకటి కావాలి, పిల్లలకి ఒకటి కావాలి, అమ్మా నాన్నకి ఒకటి కావాలి. పెద్దోళ్ళైతే 3 బెడ్‌రూమ్ రూమ్ సైజ్ ఎంతున్నా పక్కన పెడితే ఇంత రూమ్ వచ్చు, ఇందులో 1/4 కూడా బెడ్‌రూమ్ అవ్వచ్చు. పెద్దవాళ్ళ ఇంట్లో ఇంత బెడ్‌రూమ్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటంటే 50,000లో నువ్వు ఎంత సంపాదించగలుగుతావు, ఎంత సేవ్ చేస్తావు? 50,000లో మహా 10,000 15,000 కంటే ఎక్కువ సేవ్. నువ్వు ఎంత టైట్గా పచ్చడి మెతుకులు తిన్నా ఇప్పుడున్న స్కూల్ ఫీజులు కట్టేసరికి 10,000 15,000 కంటే ఎక్కువ. సో 15,000కి నెలకి సంపాదిస్తే సేవ్ చేస్తే సంవత్సరానికి 2,00,000. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే నీకు మినిమం 40-50 లక్షలు ఉంది. ఎక్కడ సిటీకి మేబీ 15 కుక్కడపల్లిలో కూడా 1,50,00,000 ఉంది. పటాన్చెరు అక్కడ ₹1,00,00,000 ఉంది. ఇంకా దాటితే ఎందుకంటే మెట్రో వచ్చిన తర్వాత నువ్వు దూరం చూసుకోడు. బాంబేలో పూణే నుండి బాంబేకి వెళ్తారు రోజు. మళ్ళీ బాంబే నుండి పూణేకి వస్తారు సాయంత్రం. సండే పూట ఇంట్లో కనిపిస్తే అమ్మ బాబు అడుగుతాడండి, ఈ అంకుల్ ఎవరమ్మా అని అడుగుతాడండి. ఎందుకంటే ఈయన వెళ్ళేటప్పుడు ఆయన లెగడు, ఈయన వచ్చేటప్పుడు బిర్రలు పడుకుంటూ పోతాడు. అక్కడ అంత డిస్టెన్స్ మనం చాలా తక్కువ ఉంది. మనకి 30-40 కిలోమీటర్ రేంజ్ దొరికిపోతాయి మీకు. సో మనకి అంటే లగ్జరీ రాదు. మనం ఉండడానికి చిన్న రూమ్ ఇప్పుడు 900 స్క్వేర్ ఫీట్ కూడా 3 బెడ్రూమ్ ఇస్తారు. మంచం వేస్తే నువ్వు నడలేవు. కొద్దిగా లావు హెవీ పర్సన్ అంటే అసలు దూరరు. సో మనకున్న బడ్జెట్ బట్టి 3 బెడ్రూమ్ కొనుక్కోవాలా, 2 బెడ్రూమ్ కొనుక్కోవాలా, ఉండడానికి ఇల్లు ఉండాలి. అదైతే ఖచ్చితం. సో 50,000కి నువ్వు 10 సంవత్సరాలకి 20 లక్షలు సేవ్ అవుతుంది. నీ శాలరీ కొద్దిగా 50-60 ఉండొచ్చు, 60-70 ఎంతైనా 20-30 లక్షలు. సో లోన్ కట్టుకోవాలి మీరు. లోన్ తీసుకొని ఒక 20% ఒక సపోజ్ 50 లక్షలు ఫ్లాట్ కొనుక్కోవాలనుకోండి, మీకు మీ దగ్గర కనీసం ఒక 10 లక్షలు ఉండాలి. 10 లక్షలు కానీ 30 సంవత్సరాలు లోన్ తీసుకొని కట్టుకుంటే ఇల్లు వస్తుంది. సో డెఫినెట్గా గచ్చిబౌలి ఫైనాన్షియల్ కోక వీటిలో రావు. అటు ఉప్పల్ దాటిపోవాలి. ఉప్పల్ కూడా కష్టమే రావడం. నాగోలు, వనస్థలిపురం, హస్తినాపురం రకరకాల ఏరియాలు ఉన్నాయి. చౌటుప్పల్ అంటే సిటీకి దూరంగా వెళ్ళిపోవాలి మీరు కొనుక్కోవాలంటే. అక్కడ మెట్రో ఉన్న దగ్గర కొనుక్కుంటే మెట్రో ఎక్కి దిగవచ్చు. ఇప్పుడు చాలామంది ఉప్పల్ నుంచి బైకుల్లో రావట్లేదు, కార్లో రావట్లేదు, మెట్రోలో వస్తున్నారు. ₹50 ₹40 హ్యాపీ ఏసీ కండిషన్ ట్రాఫిక్ లేకుండా 20 నిమిషాలు 30 నిమిషాలు దిగిపోతున్నారు. సో నువ్వు RRR ఎక్కడైతే పాయింట్లు వస్తున్నాయో ఓఆర్ఆర్ తర్వాత RRR మధ్యలో కొనుక్కుంటే మీకు తక్కువ రేట్లో ఉంటాయి. ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు RRR వచ్చిన తర్వాత ల్యాండ్ యూసేజ్ కూడా పెరుగుతుంది. అంటే ల్యాండ్ కూడా ఎక్కువ అవైలబిలిటీ వస్తుంది. అంతకుముందు అగ్రికల్చర్ ఉన్నది కన్వర్ట్ అయిపోతుంది. సొంతిల్లు అనేది చాలామందికి కల. అలాంటి వాళ్ళు కొంతమంది ఫ్లాట్స్ కొనుక్కుంటారు అపార్ట్మెంట్‌లలో. కొంతమంది ఫ్లాట్లు కొనుక్కుంటారు. ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు. ఇంకొంతమంది ఇండిపెండెంట్ హౌస్‌లు కొనుక్కుంటారు. అసలు ఏది బెటర్ ఇందులో? అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కోవాలా? లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలా? ఓపెన్ ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలా? ఏది బెటర్? 3 డిఫరెంట్ క్వశ్చన్స్ అక్షయ్. ఎందుకంటే ఆ కొనే సెగ్మెంట్ వేరు, ఫ్లాట్ కొనే సెగ్మెంట్ వేరు, ప్లాట్ కొనే సెగ్మెంట్ వేరు, విల్లా కొనే సెగ్మెంట్ వేరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ కొనుక్కున్నాం అనుకో, ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నావా? పెద్దగా ఇనం. సెకండ్ హ్యాండ్ ప్లాట్ వినం గదా అది. ప్లాట్ ఎప్పుడు వర్జిన్ ఒకటే ఉంటుంది. అంటే అన్నిటికంటే హై అప్రిషియేషన్ అక్కడ వస్తుంది. అవును. సిటీకి దూరంగా కొనుక్కోవాలి. ఎక్కడైతే అండర్ డెవలపింగ్ ఉందో, డెవలప్ అయిన దగ్గర కొనుక్కోకండి. అంటే మళ్ళీ ఇందాక నేను చెప్పిన 4 పర్పస్లు. నీ పర్పస్ ఏంటి? ఉండడానికైతే సిటీలో కొనుక్కోవాలి, ఇన్వెస్ట్మెంట్కి అయితే బయట కొనుక్కోవాలి, ట్రేడింగ్ అంటే అక్కడ రేట్లు పెరుగుతున్న అప్కమింగ్ ఏరియాస్. సో ప్రతి అన్ని కేసులు చెప్పలేము నువ్వు ఇచ్చిన టైంలో, సింపుల్గా చెప్తాను. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్లో పెట్టుకోవాలి దూరంగా. ఉండడానికి అయితే ఫ్లాట్ కొనుక్కోవాలి, కొద్దిగా తక్కువ రకం మీ బడ్జెట్ బట్టి ఏరియాలు గల్లీలు నాలాలు ఉన్న దగ్గర కొనుక్కుంటారు మీరు. 50 లక్షలు అనేది సిటీలో మీరు కళ కొనుక్కోవడం ఫ్లాట్ అని. బంజారాహిల్స్లో ఒక అడుగు చెప్పాను 20-25 వేలు అమ్ముతున్నారు. సరే నువ్వు కుక్కడపల్లి వెళ్తే కనీసం 6-7 వేలు అయితే అమ్ముతున్నారు. కనీసం 1000 అడుగులు కొనుక్కోవాలనుకున్నా 60-70 లక్షలు రిజిస్ట్రేషను, ఇంటీరియర్స్ అన్నీ. సో అది పరిస్థితి. విల్లా కొనుక్కుంటే ఫ్లాట్ కొనుక్కుంటే 4 to 5 yearsలో డబుల్ అవుతుంది నీ ఆస్తి. నువ్వు పడుకున్నప్పుడు కూడా నిద్రపోయినప్పుడు కూడా ఆస్తులు పెరుగుతాయి రియల్ ఎస్టేట్లో. అదొకటే డిపార్ట్మెంట్. తర్వాత గోల్డ్ ఉంది కొద్దిగా. లాభాలు చూసుకుంటే స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఈజ్ బెటర్. ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా సేవ్ చేసుకుంటే అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూట్ చేసి ఇందులో కొంత ఉంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. రెండోది విల్లా కొనుక్కుంటే అప్రిషియేషన్ అనేది 5 సంవత్సరాలు అవుతుంది. సగం ల్యాండ్, సగం కన్స్ట్రక్షన్.
కన్స్ట్రక్షన్ పార్ట్ తగ్గిపోతే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. సో 8 to 10 years డబల్. అదే ఫ్లాట్ కొనుక్కున్నాను అనుకోండి, 14-15 సంవత్సరాల తర్వాత డబల్ అయ్యి తగ్గిపోద్ది రేటు. కారు 10 సంవత్సరాల తర్వాత వాల్యూ జీరో. సో ఇవన్నీ కూడా మీ పర్పస్ ఫార్మింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మీరు ఫ్రూట్లు పండించుకుంటారు, కూరగాయలు లాభం ఎక్కువ రాదు. సో ఈ 4 డిఫరెంట్ కేటగిరీస్. మీకున్న పర్పస్, మీకున్న బడ్జెట్ స్తోమత బట్టి డెసిషన్. మేము మా దగ్గర రియల్టర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఉంది. అపాయింట్మెంట్ తీసుకుంటే 1 గంట మాట్లాడి మీకు సరైన సొల్యూషన్ ఇవ్వబడుతుంది. ఈ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూస్తే అపార్ట్మెంట్లో ఫ్లాట్ బెటరా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ బెటరా? ప్లాట్ బెటర్ అన్నిటికంటే. ఇండిపెండెంట్ హౌస్ కంపేర్ టు అదే చెప్పాను, ప్లాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇండిపెండెంట్ హౌస్ విల్లా, మూడోది ఫ్లాట్. ఓకే. 4th సిటీ ఉంది కదా, 4th సిటీ ద్వారా ఒకవేళ నిజంగా నిర్మాణం అయితే 4th సిటీ కనుక రేపు నిజమైతే తెలంగాణ యొక్క రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎట్లుండబోతుంది? ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎట్లుండబోతుంది? ఆల్రెడీ గత నేను 30 సంవత్సరాలుగా చూసిన హైదరాబాద్, ఇప్పుడు చూసిన హైదరాబాద్కే ఆస్మాన్ జమీన్ ఫరక్. చాలా డెవలప్మెంట్ అయింది. అమెరికా వాడు 20 సంవత్సరాల ముందు వెళ్ళిపోయి ఇక్కడికి వస్తే నేను ఎక్కడున్నాను, కాలిఫోర్నియాలో ఉన్నానా, న్యూ జెర్సీలో ఉన్నానా అని అన్నాడు. మన రజనీకాంత్ గారు సినిమాకి హైదరాబాద్ వచ్చి అదే మాట అన్నారు. హైదరాబాద్ రూపురేఖ వాళ్ళు కేవలం తిరిగేది హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తారు కాబట్టి వాళ్ళకు వాటికన్ సిటీ కనబడుతుంది, న్యూయార్క్ సిటీ కనబడుతుంది, చింతల్ బస్తీలు కనబడాయి, లేకపోతే సీతాఫల్ మండి కనబడేది, అక్కడ అవి కనబడాయి కదా వాళ్ళకు. అది చూస్తే ఏమంటారు మరి? అది ఎలా చెప్పాలంటే, నీకు 3 కేటగిరీలు ఉన్నాయనుకో, యావరేజ్ అడిగితే నువ్వు హైయెస్ట్ వచ్చింది చెప్తావు, లోయెస్ట్ వచ్చింది చెప్తావా? చెప్పం కానీ బయట ప్రజలు ఫారినర్స్ వస్తే సీతాఫలం అండి చిల్లకలు కూడా తిరగరు కదా. జీడిపి గ్రోత్ ఎక్కడ వస్తుంది, రెవెన్యూ ఎక్కడ వస్తుంది, ఉద్యోగాలు ఎక్కడ వస్తుంది? సీతాఫలం మండి వస్తుందా? నువ్వు చెప్పిన చింతల్లో వస్తుందా? ఇండస్ట్రీ స్టేట్ తాలూకా గ్రోత్ కానీ సిటీ తాలూకా గ్రోత్ చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ పరిగణలోకి తీసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే, మన హైదరాబాద్ సిటీ 10 years బ్యాక్, 20 years బ్యాక్, 30 years బ్యాక్ చూసుకుంటే అంచెలంచెలుగా చాలా ఎదిగిపోయాయి. అభివృద్ధి అనేది ఒక సైడ్కే పోతుంది. హైటెక్ సిటీ అందుకే కదా లాస్ట్ గవర్నమెంట్ పోయింది, అటువైపే పోతుంది. ఇంకా మిగతా సైడ్ వెళ్ళట్లేదు. చాలా వరకు చాలా బస్తీలు ఇంకా బస్తీలోనే ఉండిపోతున్నాయి, డ్రైనేజ్ తోటి పొంగిపోతున్నాయి. అది ఎట్లా అభివృద్ధి అవుతుంది? అది ఎట్లా రియల్ ఎస్టేట్ అభివృద్ధి అవుతుంది? అంటే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, చిదిగిపోయిన అద్దం అతుకు పెడితే జాయింట్లు కనిపిస్తే కనిపించవు. అద్దం పడిపోయింది, నువ్వు అతికేవు, కనిపిస్తుంది కానీ ఎలా కనిపిస్తుంది? ముక్కలు ముక్కలు కనిపిస్తుంది. హైదరాబాద్ 75 సంవత్సరాల్లో ముక్కలుగా అంచెలంచెలుగా పెరిగింది. ఫస్ట్ ముక్కి రెండో ముక్కి తేడా ఉంటుంది, గ్యాప్ ఆల్వేస్ ఉంటుంది. ఈ 75 సంవత్సరాల్లో కట్టింది వేరు, ఇటుపై నెక్స్ట్ 25 years కట్టబోయేది వేరు. అందుకే 4 సస్టైనబుల్ సిటీ, 100% పొల్యూషన్ ఫ్రీ, నెట్ జీరో సిటీ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, ఏఐ సిటీ కానీ. 4 సిటీ ఎందుకన్నారు మీకు ఐడియా ఉందా? ఫస్ట్ సికింద్రాబాద్, రెండోది హైదరాబాద్, మూడోది సైబరాబాద్, నాలుగోది ఏం పెట్టాలో తెలియక పెట్టారు 4th సిటీ అని పెట్టారు. సో 4 సిటీ అనేది 15,000 ఎకరాలు పోయి 30,000 ఎకరాలు అయింది. 30,000 ఎకరాలు నిజంగా అనుకున్నట్టు నెక్స్ట్ 10 years డెవలప్ అయినా హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ది వరల్డ్లోనే. ఇండియాలోనే సెకండ్ ఉంది ఫాస్టెస్ట్, వరల్డ్లోనే 5-6 లెవెల్లో ఉంది. అంత పెద్ద సబ్జెక్ట్ ఉంది. సౌత్ కొరియా వెళ్ళి మన సీఎం గారు ఒక సిటీ చూసి అలాంటి సిటీని మన దగ్గర కూడా నిర్మించాలి అనుకునే ఉద్దేశంతో. అయితే అన్నిటికీ ధనం ఇదం మూలం అని ఉంది కదా. మనకి ఏది కావాలన్నా అక్కడ కానీ ఇక్కడ కానీ డబ్బులు కావాలి. ఇక్కడ డబ్బులు లేవు, అక్కడ డబ్బులు. ఇక్కడ కొద్దిగా బెటర్ గుడ్లో మెల్ల, కానీ ఆ డబ్బులు కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫండింగ్ కావాలి, ముందు గవర్నమెంట్ శాలరీస్ ఇవ్వాలి, అంటే మిగతా అన్ని తీసుకుంటూ ఎక్స్ట్రా కొన్ని లక్షల కోట్లు కావాలి. 30,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఇవాళ అనుకుంటే అయిపోదు, బట్ అనుకున్నారు. బట్ అది సాధించడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీశైలం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఊపిరి రేంజ్ పెరిగింది. ఈయన వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫార్మాసిటీ డిస్టర్బ్ అయిందో కొద్దిగా మళ్ళీ బ్యాక్ వస్తారు. అంటే ఒకసారి 7-8 నెలలు అయింది గవర్నమెంట్ చెప్పి ఈ మాట, రఫ్గా 7-8 నెలలు అవుతుంటుంది. కానీ అక్కడ రియల్ ఫిజికల్ యాక్టివిటీ కనిపించలే. ఎందుకంటే ఇంకా ప్లానింగ్ స్టేజ్లోనే ఉన్నాం, డాక్యుమెంటేషన్ స్టేజ్లో ఉన్నాం. ఎప్పుడైతే నేను ఇందాక చెప్పాను కదా, జో దిక్తా హై, ఏదైతే కనిపిస్తుందో అది మాత్రం ప్రజలు నమ్ముతారు. నువ్వు కానీ నేను కానీ స్టోరీలు చెప్తే, మీడియాలో కూడా చెప్తే మన ఎవరు నమ్మరు. రియాలిటీ నేను ఇన్ని వీడియోలు 1,500-1,600 వీడియోలు చేశానంటే రియాలిటీ మాట్లాడటం. మన ఎవరు ఎగ్నెస్ట్ కాదు, ఎవరు శత్రు కాదు, ఎవరు మిత్రులు, అందరూ న్యూట్రల్గా ఉండాలి. మీరు కానీ నేను కానీ పబ్లిక్లో మాట్లాడినప్పుడు ఎవరిని ఒక పర్సన్ ఇండివిజువల్ మాట్లాడొద్దు. ఇక్కడ ఏమవుతుందంటే ప్లానింగ్ ఉంది, ప్లాన్ వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు.
మధ్యలో దెర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. మనం టీ తాగినప్పుడు గ్యాప్ ఉంటే టీ పడుతుంది, షర్ట్ పాడైపోతుంది. ఇక్కడ ఆ గ్యాప్ని కవర్ చేయాలి. ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఐడెంటిఫై చేయాలి. సో డబ్బులు లేవంటే డబ్బులు రావడానికి ప్రయత్నాలు పెడుతున్నారు. ఈ కంపెనీ, ఆ కంపెనీ, ఫాక్స్కాన్ ఇవన్నీ వచ్చాయి. కానీ రియల్గా చేతల్లో కనిపించట్లేదు. అది ఒకసారి కనిపించిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది రియల్ ఎస్టేట్. సాధ్యమవుతుందా ఫోర్త్ సిటీ? డెఫినెట్గా సాధ్యమవుతుంది. టైం పడుతుంది. టైం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? అది $1 మిలియన్ క్వశ్చన్. అప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి గారిని అడిగేసి నన్ను క్యాబినెట్లో పెట్టేసాయి. మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కొన్ని లక్షల కోట్లు అయితే అవుతుంది, వేల కోట్లు అవ్వదు. నాకు తెలిసి నాకు క్లారిటీ ఉంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వస్తే ఇవాళ రేపు ఇంప్రూవ్ అవ్వచ్చేమో కదా. ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి సందర్భంలో ఫోర్త్ సిటీ అనేది సాధ్యమవుతుందా? మీకున్న అనుభవంతో చెప్పండి. జేడీ లక్ష్మీనారాయణ గారు నా ప్రోగ్రామ్కి వచ్చారు. ఇందాక చూశారు కదా ఫోటో, అంతా జేడీ లక్ష్మీనారాయణ, మురళీమోహన్ గారు పక్కన ఉన్నారు. ఆయన ఏమన్నా ఒక మనిషి కొత్త పని ఏదైనా చేస్తే 10 మంది వెనక్కి లాగుతారండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేద్దాం. ఒక గజస్తంభం ఉంది, స్తంభం అంటే కప్పులు చాలా ఉన్నాయి, కింద 100-200 కప్పులు. ఆ స్తంభం ఎక్కుతున్నాయంట. ఎక్కుతున్న పక్కన ఉన్న కప్పులు ఎక్కలేవు, జారిపోతున్నాయి. కప్పులు ఎక్కి జారుతున్నాయి, పడుతున్నాయి, మళ్ళీ ఎక్కుతున్నాయి, జారుతున్నాయి. కొన్ని పక్కన కూర్చుని కప్పులు అంటే మీరు ఎందుకు వెళ్తారు, నువ్వు వెళ్ళేవరా, ఎక్కలేవరా, కూర్చోరా, ఇక్కడ వచ్చారా అని అంటారు. ఒక్క కప్పు మాత్రం స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా? ఆ కప్పుకి చెవుడు, ఈ మాటలు వినిపించలేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సో మనం చేసే పని మీద ఫోకస్ ఉంటే ఇవాళ రేపైనా అచీవ్ చేస్తాం. అంటే చెవిటి కప్పలాగా ఉండాలంటారా మనం? అంటే ఎవరు పడితే చెప్తే అది పర్సనల్గా తీసుకోవద్దు అంటారు. గవర్నమెంట్ ఉన్న దగ్గర సీఈఓ ఉన్నా, నేను సీఈఓగా ఉన్నాను 5,000 కోట్ల కంపెనీకి. పొగిడేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ పొగిడేవాళ్ళు కంటే తిట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ తిట్టును మీరు దేవునిలాగా తీసుకోవాలి. బ్లెస్సింగ్స్. ఓకే, థ్యాంక్ యూ.